ఇగో వీళ్ళు మా పిల్లగాళ్ళు. ఇగో ఈ పిల్లగాడేమో 6వ తరగతి, ఈ పిల్ల ఏమో 5వ తరగతి. అయితే వీళ్ళిద్దరిని మీ బల్లె చేర్పిద్దామని తీసుకొచ్చిన. మరి ఫీజులు ఎత్తెత్తున్నాయి, ఇప్పుడు ఎంత కట్టాలి, ఏడాది పొడుగుతా ఎన్ని మొలకలు కట్టాలనేది నాకు ఒక్క పారి చూసి చెప్పు సార్. ఫీజు ఏమున్నది రాములు, చూసి తీసుకున్నాం కానీ ముందుగా అయితే టెక్స్ట్ బుక్కులు, నోట్ బుక్కులు, టై, బెల్ట్, డ్రెస్సులు కొనుక్కో. ఆ తర్వాత ఫీజు మాట్లాడుకుందాం. సారు, మా వదిన కొడుకు మూల మీద దుకాణం పెట్టిండు. వాని దుకాణంలో ఈ కాపీలు కొనుక్కుంటాం. ఇక పుస్తకాలు అంటావా, వీని 5వ తరగతి అయిపోయింది కాబట్టి వీని 5వ తరగతి పుస్తకాలు దీనికి తీసుకుంటా. మా ఇంటి వెనుక ఈరమ్మ మనవాడు 6వ తరగతి అయిపోయి 7 పడతాడు. వాని 6వ తరగతి పుస్తకాలు వీనికి ఇప్పిస్తా. అట్లనే మా ఊళ్ళో శాలుల రామస్వామి దగ్గర బట్టలు కొని కుట్టిపిత్తా. గాని మీరైతే చదువు మంచిగా చెప్పుర్రి. గట్లెట్టుంటే రాములు, మా బల్లెట్ నీకు చదువు నచ్చకపోతే ఇంటికాడి వెనక ట్యూషన్ చెప్పించుకో. మా బల్లెట్ నీకు చదువు నచ్చకపోతే ఇంటికాడి వెనక ట్యూషన్ చెప్పించుకో. కానీ పుస్తకాలు, కాపీలు, బెల్టులు, టైలు, బట్టలు అన్ని మా స్కూల్లోనే కొనాలి. గట్లయితేనే మేము చదువు చెప్తాం. అంటే మీరు ఈ బళ్ళను పిల్లగాళ్ళకు చదువు చెప్పేందుకు పెట్టలేదు అన్నట్టు, శివాల మీద పేరాలు ఏరుకున్నట్టు ఈ చిల్లర వ్యాపారాలు చేసుకున్నందుకే పెట్టుకున్నారు సార్, అంతేనా? రాములు, మర్యాదగా మాట్లాడి చెప్తానా? మళ్ళా మర్యాద గిర్యాద అని మాట్లాడినాం అనుకో, మక్కులు సాఫ్ చేస్తా ఏమనుకుంటున్నామేమో. బల్లు పెట్టి కాదు, చదువు సక్రంగా చెప్పు. రాన పిల్లగాళ్ళు మిమ్మల్ని ఏరే బల్లె చేర్పిస్తా. సారు నమస్తే సారు. నమస్తే రాములు, కూర్చో కూర్చో. ఇగో వీళ్ళిద్దరు మా పిల్లగాళ్ళు. ఈ పిల్లగాడు 6వ తరగతి, ఈ పిల్ల 5వ తరగతి. మీ బల్లె చేర్పిద్దామని వచ్చిన. మరి ఫీజులు ఇవన్నీ ఎత్తెత్తున్నాయి, వ్యవహారాలు చూసి చెప్పు కసా. 5వ తరగతికి 50,000, అమ్మా 6వ తరగతికి 60,000. అయ్యో, మళ్ళీ అదనంగా వ్యాన్ ఫీజు మీరే కట్టుకోవాలి. అది వేరేగా. వేరే. మరి పిల్లగాళ్ళ పుస్తకాలు, కాపీలు, బట్టలు, బూట్లు, టైరు వీటి సంగతి ఏంది, మీరు బల్లెనే ఇస్తారా మరి? చీచి గసోంటి లత్తకోరు పనులు మా బల్లె పెట్టుకోం. కాకపోతే మా స్కూల్ ముందు ఓ దుకాణం ఉన్నది. ఆ షాపుల్నే మేము చెప్పేటి అన్ని బట్టలు, బూట్లు, టై అన్ని దొరుకుతాయి నీకు. అక్కడ తప్ప ఎక్కడ దొరకాయి, ఆన్నే తీసుకోవాలి. ఆహా, ఇంత ఉనిపోడేమో నడింతలే దుకాణం పెట్టిండు. మీరేమో కొద్దిగా జర్రంతా ఎరైచుకుండాలని ఇంటి ముంగడ దుకాణం పెట్టుకున్నారు. కానీ ఇద్దరు సేమ్ టు సేమ్ తోడు దొంగలు అన్నట్టే. అరే గిట్లా బయటబాజీ కథలు పడే బదులు ఈ బయటకొచ్చే పోరగాళ్ళ ఇళ్లలోకి పోయి సిప్ప పట్టుకొని అడుక్కొని తింటండి సార్. ఎందుకు సార్ మీ బతుకు చదువు చెప్పేటోళ్ళకు చిచ్చి ఊకో. ఇంకా మళ్ళీ మాట్లాడతారు రానా పిల్లగా రాని. పొల్లగాండ్ల బళ్ళు తెరుతానంటే చాలు అయ్య వాళ్ళ గుండెలల్లో రైళ్లు పరిగెత్తినట్టు అయిపోతుంది. కానీ వద్దు. అరే చిన్న, మీరు రోజు సర్కారు బయలుకే పోవాలి. బయలుకు పోయేటప్పుడు అంత అలా అయితే నేను మీతోటి బడి దాకా సాయిత కూడా వస్తా. మళ్ళీ మాపటాలకు బడి అయిపోగానే బడి దాకా వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దాకా తీసుకొని వస్తా. మీరేం భయపడద్దు, సరేనా? ఖచ్చితంగా మనం సర్కారు బయలుకే పోవాలి. మనకు అద్దు బిడ్డు ఈ ప్రైవేట్ చదువులు వద్దు మనకు.